అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నేను చెప్తా, వీడియో మొత్తం చూడండి. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అయితే ఒక తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరాన్ని పొందాడు. అది ఏంటి అంటే, ఏ జీవి, జంతువు, మనిషి, దేవుళ్ళు, రాక్షసులు రాత్రి గాని పగలు గాని, భూమిపైన కాని, ఆకాశంలో కాని, బయట కాని, ఆఖరికి అస్త్ర శస్త్రాలు కూడా ఏం చెయ్యొద్దు, నన్ను ఎవరు చంపొద్దు అని వరం పొందాడు. అలా వరం పొంది హిరణ్యకశిపుడు తనకి తాను దేవుడు అని అనుకుంటాడు. అందరూ అతన్నే పూజించాలి అనుకుంటాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం అతని మాట కాదని శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని పూజించడం హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చదు. అతనితో ఎన్నో సార్లు వాదిస్తాడు. అయినా ప్రహ్లాదుడు వినడు. కొన్ని రోజులకి హిరణ్యకశిపుడు అతని అక్క హోలికతో కలిసి ఒక పథకం వేస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హోలికతో పాటు అగ్నిలో కూర్చోమంటాడు. హోలిక వద్ద ఎలాంటి మంటల్లోనూ కాలనటువంటి వస్త్రాలు ఉంటాయి. ప్రహ్లాదుడి దగ్గర అలాంటివి ఏమీ ఉండవు. మంటలు అంటుకోవడం మొదలు కాగానే విష్ణుదేవుడి మాయ వల్ల హోలిక దగ్గర ఉన్న వస్త్రాలు ప్రహ్లాదుడికి వచ్చేస్తాయి. అందువల్ల ప్రహ్లాదుడికి ఏమి అవ్వదు. కానీ హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. ఇందువల్లనే హోలీని చెడుపై మంచి ఒక విజయంగా భావిస్తారు. హోలిక దహనం రోజున వేసే పవిత్రమైన మంటల్లో చెడు అంతా కాలిపోతుందని అర్థం. తర్వాత రోజు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండగ చేసుకుంటూ ఉంటారు.